వీడియో వచ్చేసి వెరీ డిఫరెంట్ వీడియో. సో వీడియో గురించి మాట్లాడే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నేను గ్రీష్మ. ఐ మేక్ వీడియోస్ ఆన్ ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్. సో దీంట్లో ఏది మీకు ఇష్టమైనా కానీ నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్తో పాటు నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేశారంటే నేను పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ సో ఈ వీడియో వచ్చేసరికి ఇట్స్ ఆల్ అబౌట్ సిరీస్ అనమాట. అంటే ఈ లాక్డౌన్లో నాకైతే చాలా బోర్ కొడుతుంది. ఈ టైం ఎలా పాస్ చేయాలో తెలియక నేను కే డ్రామాస్ కానీ ఇలా నెట్ఫ్లిక్స్లో సిరీస్ కానీ చూస్తూ ఉంటాను. సో నార్మలీ అందరికీ వెబ్ సిరీస్ తెలుసు కదా, ఇంగ్లీష్ అయినా కానీ తెలుగు అయినా కానీ హిందీ అయినా కానీ తెలుసు. బట్ చాలామందికి కొరియన్ తెలియకపోవచ్చు అండ్ చాలామంది కూడా చూస్తుండొచ్చు. సో ఎవరైతే కొరియన్ డ్రామా స్టార్ట్ చేయాలి, నేను బిగినర్ని, నాకు ఏం చూడాలో అర్థం కావట్లేదు అని అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా మిస్ అయితే మాత్రం అది కూడా చూడండి. అండ్ సో మీరు ఇప్పుడు ఏదైనా సిరీస్ చూస్తున్నారా? సో ఆ సిరీస్ ఏంటి, మీకు చాలా నచ్చిందా? సో ఆ సిరీస్ని కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఏంటంటే టాప్ 8 కే డ్రామా సిరీస్ చెప్పబోతున్నాను. కొరియన్ సిరీస్ అనమాట. కొన్ని కొరియన్, కొన్ని చైనీస్ సిరీస్ కాంబినేషన్లో చెప్తున్నాను. సో దీస్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్స్ అనమాట. అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ నాకు నచ్చాయంటే మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను కే డ్రామాతో స్టార్ట్ చేయలేదు, నేను ఫస్ట్ వచ్చేసి చైనీస్ డ్రామాతో స్టార్ట్ చేశాను. చైనీస్ డ్రామా వచ్చేసి మై జిఎఫ్ ఇస్ ఏలియన్, అంటే మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఏలియన్ అనే వెబ్ సిరీస్ అనమాట. సో దాని స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఏలియన్, ఒక అమ్మాయి ఒక ఏలియన్ అనమాట. తను ఎక్కడో వేరే ప్లానెట్లో నుండి ఎర్త్కి వస్తుంది. సో ఒక బాస్ ఉంటాడనమాట. ఆ బాస్కి ఆ ఏలియన్కి మధ్య ఉన్న లవ్ స్టోరీ అనమాట. సో ఇట్స్ లైక్ మధ్యలో మీకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ లైక్ రియలీ అ గుడ్ కే డ్రామా అనమాట, చైనీస్ డ్రామా. ఇది నా ఫస్ట్ చైనీస్ డ్రామా అండ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ద కెమిస్ట్రీ బిట్వీన్ దోస్ 2 పీపుల్. మెయిన్లీ ఇద్దరు చాలా హ్యాండ్సమ్ అండ్ క్యూట్గా ఉంటారు ఇద్దరు. సో మీరు డెఫినెట్లీ మై జిఎఫ్ ఈజ్ ఏలియన్ చూడండి. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, అది వీటీవీ అనే యాప్లో ఉంటుంది. ఇట్స్ ఫ్రీ. సో వీటీవీ యాప్ని డౌన్లోడ్ చేసేసి మీరు మై జిఎఫ్ ఈజ్ ఏలియన్ వెబ్ సిరీస్ చూసేయచ్చు. అండ్ దాంట్లో వచ్చేసి 22 ఎపిసోడ్స్ ఉంటాయి. సో కింద మీకు సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ. సో మై రికమెండేషన్ ఇస్ మై జిఎఫ్ ఇస్ ఏలియన్, ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి. ఇది కూడా చైనీస్ డ్రామానే. ఇది మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ చేసి పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్స్ అనమాట. ఇది ఈ 2020 అప్పుడు రిలీజ్ అయింది. ద మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇది. దో ఇట్ ఈస్ చైనీస్ డ్రామా, చాలామంది దీన్ని చూసి ఇట్ వాజ్ ఆసమ్ అని చెప్పారు. సో నేను కూడా చూసాను, నాకు కూడా బాగా నచ్చింది. దీని స్టోరీ లైన్ వచ్చేసి ఇట్స్ అబౌట్ హై స్కూల్ డ్రామా అనమాట. ఇద్దరు మెయిన్ లీడ్స్ వచ్చేసి స్కూల్లో కలుస్తారు. బాయ్ వచ్చేసి హీస్ లైక్ సో ఇంటెలిజెంట్ అనమాట. హీ వాంట్స్ టు బికమ్ సైంటిస్ట్ అని రీసెర్చ్ అండ్ ఆల్ ఇలా చేస్తూ ఉంటారు. అండ్ గర్ల్ ఈజ్ అ నార్మల్ గర్ల్, బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చేసి ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వడం అండ్ దే విల్ లివ్ టుగెదర్ అనమాట ఒక ఇంట్లో. సో అలా వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ కానీ చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ యూ షుడ్ వాచ్. మీకు కనుక హై స్కూల్ డ్రామాస్ ఇలాంటివి నచ్చుతాయి అనుకుంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వన్. సో అండ్ దీంట్లో ఎపిసోడ్స్ వచ్చేసి 24 ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నెట్ఫ్లిక్స్ అండ్ వీటీవీ యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై సెకండ్ రికమెండేషన్. థర్డ్ రికమెండేషన్ వచ్చేసి ట్రూ బ్యూటీ. ట్రూ బ్యూటీ స్టోరీ లైన్ వచ్చేసి లైక్ ఇద్దరు, ఇట్స్ అ హై స్కూల్ డ్రామా అనమాట. సో బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు హై స్కూల్కి వెళ్తారు. సో ఈ గర్ల్కి వచ్చేసి ఏంటంటే షీ లుక్స్ అగ్లీ అనమాట. పింపుల్స్ అలా ఉండి అగ్లీగా ఉంటుందని చాలామంది హెరాస్ చేయడం, అబ్యూస్ చేయడం అలా ఉంటుంది. సో ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కి చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే ప్రాసెస్లో తను ఆన్లైన్లో మేకప్ చూసి మేకప్ నేర్చుకొని తన పింపుల్స్ అవన్నింటినీ మేకప్తో కవర్ చేసి తన స్కూల్కి వెళ్ళింది అనమాట. సో ఎవ్రీ వన్ తనకు పడిపోతారు, ఎవ్రీ వన్ ప్రేజెస్ అనమాట, ఎంత బ్యూటిఫుల్ ఎంత బ్యూటిఫుల్ అని. బట్ తన ట్రూ సెల్ఫ్ వితౌట్ మేకప్ హీరో చూస్తాడనమాట. సో కానీ హీరోకి తినేనా కాదా అనేది తెలియదు, బట్ మధ్యలోనే తెలిసిపోతుంది తింటానే అని. సో అలా తనని కాపాడుతుండేవాడు. అంటే ఫ్రెండ్స్ అందరూ హెరాస్ చేస్తున్నప్పుడు, అబ్యూస్ చేస్తున్నప్పుడు తను వెళ్ళి తనని అడ్డుకోవడం, హెల్ప్ చేయడం, ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం ఇలా చేసేవాడు. సో తనకి కూడా తన మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చి అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్
ఇద్దరు కలిసి ఉండడం జరుగుతుంది. అండ్ మధ్యలో ఇంకొకటి ఏంటంటే ఇంకో ఫ్రెండ్ అతను జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి వాళ్ళ మధ్య లవ్ ట్రయాంగిల్ అలా అవ్వడం మొదలవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ట్రూ బ్యూటీ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. హీరో వచ్చేసి చా ఎన్వో. హీ లుక్స్ సో హ్యాండ్సమ్ అనమాట. సో యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ట్రూ బ్యూటీ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అది వికీ యాప్ అని ఉంటుంది, ఫ్రీ యాప్, దాంట్లో అవైలబుల్ ఉంది. సో అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 16 ఎపిసోడ్స్. ఇట్ ఈస్ రొమాంటిక్ హై స్కూల్ డ్రామా. సో దిస్ ఇస్ మై థర్డ్ రికమెండేషన్. ఇది చైనీస్ డ్రామా అనమాట. ఈ చైనీస్ డ్రామా వచ్చేసి స్కేటింగ్ టు లవ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. వికీ యాప్లో ఉంది, ఇట్స్ ఫ్రీ. సో దాంట్లో ఈ స్కేటింగ్ టు లవ్ చూసాను, రీసెంట్లీ కంప్లీట్ చేశాను. ఇట్స్ లైక్ ఫస్ట్ టైం నేను ఒక 40 ఎపిసోడ్స్ సిరీస్ చూడడం. అండ్ ఇట్ వాజ్ సో ఎమోషనల్. దాంట్లో ఆ సిరీస్లో మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎంటర్టైన్మెంట్, కామెడీ, లవ్ స్టోరీ, ప్యాషనేట్, ఎలా ప్యాషనేట్గా ఉండాలి, మనం అనుకున్న ప్యాషన్ని ఎలా రీచ్ అవ్వాలి, మన గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, దానికోసం మనం ఎంత కష్టపడాలి అనేది యూ లెర్న్ ఎ లాట్ లెసన్స్ ఫ్రమ్ దిస్ సిరీస్ అనమాట. ఇది కూడా ఒక హై స్కూల్ డ్రామానే. సో ఈ హై స్కూల్ డ్రామాలో లైక్ ఇట్స్ స్కేటింగ్ బేస్డ్ సిరీస్ అనమాట. ఐస్ హాకీ స్కేటింగ్ అనమాట. సో హీరో వచ్చేసి ఐస్ హాకీ స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫీమేల్ లీడ్ వచ్చేసి లైక్ స్పీడ్ ట్రాకింగ్ ఐస్ స్కేటర్ అనమాట. అదొక స్పోర్ట్, ఇదొక స్పోర్ట్. సో వాళ్ళిద్దరూ దాన్ని ఎలా చేస్ చేస్తారు, దాంట్లో మధ్యలో వచ్చే హడల్స్ని, వాటి అన్నింటినీ ఎలా క్రాస్ చేస్తూ వాళ్ళ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకున్నారు అనేది ఈ సిరీస్. ఫస్ట్లో ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు హీరోకి హీరోయిన్ అంటే అసలు నచ్చేది కాదు. స్కూల్లో ఉన్నప్పుడు హీరోయిన్ చాలా ఏడిపించేది. సో తను పెద్దయ్యాక, తను ఇద్దరు ఒకటే కాలేజ్ అని తెలిసాక హీరోయిన్ పైన రివేంజ్ తీసుకోవాలనుకొని తనని అసిస్టెంట్గా పెట్టుకొని, సో వీళ్ళు టార్చర్ అనమాట. సో అలా టార్చర్ చేస్తున్న మధ్యలో వాళ్ళిద్దరూ ఫాల్ ఇన్ లవ్. సో అండ్ మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కూడా వస్తూ ఉంటాయి. సో బేసికలీ ఏ డ్రామా అయినా కానీ ట్రయాంగిల్ ఉంటుంది ఈ సిరీస్లో. సో ఇఫ్ యూ వాంట్ ఐ హైలీ రికమెండ్ దిస్ స్కేటింగ్ టు లవ్ సిరీస్ అనమాట. 40 ఎపిసోడ్స్ ఉంటాయి, వికీ యాప్లో ఉంటుంది. అండ్ ఇట్స్ హై స్కూల్ డ్రామా. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ ప్యాషన్ ఉంటే మనము ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళు ఎంత కష్టపడాలి అండ్ ఎలా అయినా సాధించగలము అనేది చూపిస్తారు. యూ లెర్న్ సో మెనీ థింగ్స్ అనమాట ఈ సిరీస్లో. అండ్ ఐ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ సిరీస్ వచ్చేసి అండ్ మై ఐడి గంగన్ బ్యూటీ. సో ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ దీని స్టోరీ లైన్ వచ్చేసి లైక్ ఒక అగ్లీగా ఉండే అమ్మాయి తను హై స్కూల్కి వెళ్తుందని చెప్పి అందరూ హెరాస్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారని తను సర్జరీ చేయించుకుంటుంది, ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని నార్మల్ స్కూల్ నుండి ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ తనకి అందరూ ప్రేజ్ చేసేవాళ్ళు, ఇంత అందంగా ఉన్నాం. బట్ ఇన్సైడ్ షీ యూస్ టు ఫీల్ బ్యాడ్ అనమాట. సో నేను ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నా కాబట్టి నేను ఇంత అందంగా ఉన్నాను, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని తనకు ఫీల్ అవుతుంది. బట్ తన రియల్ థింగ్ అనేది బయటపడినప్పుడు హీరో తనకి సపోర్ట్ చేయడం, తనకి ఆల్వేస్ తనతో ఉండడం, అలా దే విల్ ఫాల్ ఇన్ లవ్. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. సో మై ఐడి గంగన్ బ్యూటీ అనేది కూడా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మై 5th రికమెండేషన్. అండ్ దీంట్లో వచ్చేసి 16 ఎపిసోడ్స్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. సో నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి 2 సిరీస్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరిలో రెండిట్లో ఒకటే హీరో దుమింగ్ జో అని. సో ఈజ్ లైక్ క్రేజీ ఫ్యాన్స్ ఉంటారనమాట అతనికి. సో ఆ సిరీస్ వచ్చేసి ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే అనమాట. నెట్ఫ్లిక్స్లో ఉంది. సో ఈ సిరీస్ యొక్క ఇది కే డ్రామా. ఈ సిరీస్ యొక్క స్టోరీ లైన్ వచ్చేసి లైక్ అతను వాళ్ళిద్దరికి పేరెంట్స్ ఉన్నారనమాట. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరికి పేరెంట్స్ ఉంటారు. సో ఒక బ్రదర్ ఉంటాడు, హీఈస్ మెంటల్లీ ఇల్ అనమాట. సో అతను వచ్చేసి ఎల్డర్ బ్రదర్. బట్ కానీ అతనికి హెల్త్ ప్రాబ్లమ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ద యంగెస్ట్ బ్రదర్ అనేవాడు చాలా రెస్పాన్సిబుల్గా తన అన్నని చూసుకునేవాడు అనమాట. ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, ఎలా ఉన్నా కానీ వాళ్ళిద్దరి బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అతను మెయిన్ లీడ్ వచ్చేసి మెంటల్ హాస్పిటల్లో పనిచేస్తాడు.
సో హీ నో హౌ టు ట్రీట్ పేషెంట్స్. అతనికి తెలుసు అనమాట ఇలాంటి మెంటల్లీ ఇల్ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది. సో అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అండ్ హీ ఈస్ టు హీల్ దెమ్, మెంటల్ హీలింగ్ అండ్ దిస్ ఇస్ ఆల్ లైక్ ఎమోషనల్ కే డ్రామా ఉంటుంది. అండ్ హీరోయిన్ వచ్చేసి కూడా కొంచెం కైండ్ ఆఫ్ యారోగెంట్గా స్టబ్బన్గా ఉంటుంది అనమాట. సో ఆ హీరోకి హీరోయిన్కి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ టోటల్లీ ఎమోషనల్ కే డ్రామా అని చెప్పచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా, బట్ ద సినిమాటోగ్రఫీ ఈజ్ గ్రేట్, రియలీ గ్రేట్. ద క్వాలిటీ అండ్ ద సినిమాటోగ్రఫీ ఈ కే డ్రామాని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. ద వే హీ డిపిక్ట్స్ ద స్టోరీ అనేది చాలా బాగుంటుంది. సో ఒక మంచి కే డ్రామా, గుడ్ కే డ్రామా చూడాలనుకుంటే ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే అనేది మీ లిస్ట్లో కంపల్సరీ ఉండాలి. అండ్ ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, సో యూ షుడ్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ కే డ్రామా వచ్చేసి లాస్ట్ కే డ్రామా. ఇది కూడా వచ్చేసి ఇందాక చెప్పుకున్న హీరోనే దుమ్మింజు. ఇతని దిస్ ఈస్ మై లవ్ ఫ్రమ్ ది స్టార్. సో మై లవ్ ఫ్రమ్ ది స్టార్ అనేది కూడా ఒక కే డ్రామా. అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్ లీడ్స్ ఇద్దరు చాలా చాలా బ్యూటిఫుల్. వీళ్ళిద్దరికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో వీళ్ళిద్దరూ ఇతను ఏంటంటే ఒక 400 years బ్యాక్ ఎర్త్కి వచ్చాడు, లైక్ ఏలియన్ అనమాట. సో ఏలియన్ అంటే ఏలియన్లా ఉంటాడు, మనుషులానే ఉంటారు. సో అతను 400 years అయ్యాక అతనికి ఒక ఛాన్స్ వస్తుంది వెళ్ళిపోవడానికి టు హిస్ ఓన్ ప్లానెట్. బట్ అతను హీరోయిన్ కోసం ఆగిపోతాడు. సో అలా ఆగిపోయేలాగా వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ అదంతా కానీ చాలా బిల్డ్ అవుతుంది. సో ఆ హీరోయిన్ వచ్చేసి యాక్ట్రెస్ అనమాట. షీ ఈజ్ అన్ యాక్ట్రెస్. తను ఫిల్మ్స్ అవన్నీ చేసుకుంటుంది. సో అలా వాళ్ళిద్దరి మధ్య లవ్ బిల్డ్ అవుతుంది. బట్ స్టార్టింగ్లో ఆ హీరో అసలు అమ్మాయిల జోలికి అమ్మాయిల్ని లవ్ చేయడం అలాంటివి ఏమి ఉండేవి కాదు. బికాస్ హిస్ ఓన్లీ గోల్ ఈజ్ టు గో టు హిస్ ప్లానెట్ అనమాట. తనకి ఒక కైండ్ ఆఫ్ ఇలాంటి ఒక రోజు ఎవ్రీ 400 yearsకి ఒకసారి వస్తుంది. సో ఆ రోజు వచ్చినప్పుడు తను వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. సో అలా తను ఈసారి వెళ్ళకుండా ఉండిపోవాలి ఇక్కడే అనుకుంటాడు. సో హీరోయిన్ అండ్ హీరో ఇద్దరు చాలా గ్రేట్గా పర్ఫామ్ చేశారు. అండ్ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ సిరీస్. ఇట్స్ కాల్డ్ మై లవ్ ఫ్రమ్ ది స్టార్. సో ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంది. సో ఇది వచ్చేసి సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, 21 episodes. సో యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్. సో దట్స్ ఇట్. నేను 7 చెప్పాను. దాంట్లో కే డ్రామాస్ అండ్ చైనీస్ డ్రామాస్ రెండు ఇంక్లూడెడ్. సో దాంట్లో నా ఫేవరెట్ వచ్చేసి రీసెంట్లీ స్కేట్ ఇంటూ లవ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా ఫస్ట్ చూసిన పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్స్ అండ్ మై జిఎఫ్ ఈజ్ ఏలియన్. ఇవి 3 ద బెస్ట్ అనమాట ఇప్పటి వరకు. అండ్ ఐ రియల్లీ లైక్ దెమ్. సో ఆల్రెడీ కే డ్రామా చూస్తున్న వాళ్ళు మీకేది నచ్చిందో కింద కామెంట్స్లో చెప్తే నేను అది కూడా చూస్తాను. అండ్ ఇంకా నేను చాలానే చూశాను. ఇఫ్ యూ వాంట్ మీ టు డూ అ part 2 ఐ విల్ డూ ఇట్. సో part 2 కూడా చేస్తాను ఇఫ్ యూ వాంట్. అండ్ ఇప్పుడు బిగినర్స్ కనుక చూడాలి అనుకున్న వాళ్ళు నేను సజెస్ట్ చేసిన వాటిలో ఏది చూసినా కానీ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కే డ్రామాస్ అండ్ Chinese dramas. So I hope you all enjoyed this video. So thank you. అందరూ సేఫ్గా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.